ఇప్పుడు జర్మన్స్ని తీసుకోండి, జర్మనీని చూస్తే ఒక్కొక్కడు 6 అడుగులు ఉంటారు, 6 feet ఉంటారు. 6 feet. జెనెటిక్. సో జెనెటిక్గా దే ఆర్ బిల్ట్ స్ట్రాంగర్. తర్వాత రెండోది మనవాళ్ళు వెజిటేరియనిజం వల్ల కొంత, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కొంత, అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మొబిలిటీ వల్ల కొంత మనవాళ్ళకి మజిల్స్ బోన్స్ వీక్ అయిపోతాయి ఒక ఏజ్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నేను అక్కడ ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు పనిచేశాను. 80 ఏళ్ళు 90 ఏళ్ళకి కూడా మోకాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళం. వాళ్ళు మోకాళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత బ్రహ్మాండం నడిచేవాళ్ళు, రెండో రోజు నుంచి ఎవ్రీథింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ మనవాళ్ళు 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి చేస్తే కూడా ముక్కుతూ మూలుగుతూ ఇంకా ఎప్పుడు సార్, ఇంకెంత నొప్పి సార్, ఇంకేంటి సార్, నడవలేదు సార్ అంటుంటారు. సో ఆ సైకలాజికల్ మేకప్ కూడా మన ఇండియాలో 60, 65, 70 దాటితే ఇంకా అయిపోయింది నా పని అని ఒక సైకలాజికల్ డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళు 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా నెక్స్ట్ ఏంటి అని అంటుంటారు. ఇప్పుడు అక్కడ హాలిడేస్కి వెళ్తే 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కొన్ని వేల మంది కనపడతారు. జెనెటిక్గానే చూసుకోవచ్చా సార్? ఫుడ్లో కూడా ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందా? జెనెటిక్ మెయిన్. బట్ అఫ్కోర్స్ అక్కడ ఒబిసిటీ ఉంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళు భయంకరమైన కొత్త జబ్బులని తెచ్చుకుంటున్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అది ఐ డోంట్ ఎంకరేజ్. బట్ వాళ్ళు జెనెటిక్గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్. సార్ చాలాసార్లు ఇంకో క్యూరియాసికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక రోబోటిక్స్ అనేవి చాలా డెవలప్ అయినాయి, ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చింది, ది బెస్ట్గానే చేస్తూ ఉన్నారు. చాలాసార్లు పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు ఐస్ తీసుకుంటారు, కిడ్నీస్ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ అన్నీ తీసుకొని ప్రిజర్వ్ చేస్తారు, దే కెన్ యూజ్ ఇట్. బోన్స్ మాత్రం అలానే కలిసిపోతున్నాయి సార్ భూమిలో. ఆ బోన్స్తో ఏం యూజ్ చేయలేమో మనం. అంటే ఇప్పుడు బోన్ బ్యాంక్ కూడా ఉంది, కెడావర్ బోన్ బ్యాంక్స్ అని ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు బోన్ తీసేసి వాటిని ప్రాసెస్ చేసి రెడీ చేసుకుంటారు. ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చి నాకు ఈ బోన్ తీసేయాలనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ బోన్ మేము అడిగితే వాళ్ళు పంపిస్తారు. అది చాలా ఈజీ కదా సార్ మరి అప్పుడు అలాంటప్పుడు? దాని బోల్డ్ అంతా ప్రాసెసింగ్ కావాలి, బోన్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇది ఉపయోగం ఇప్పుడు నేత్రదానం, లివరు, కిడ్నీ అంత వైడ్ రేంజ్ లేదు, దానికి అంత అవసరం లేదు. ఓన్లీ బోన్ క్యాన్సర్ వచ్చి నేను ఈ థై బోన్ మొత్తం తీసేసి కొత్త బోన్ వేయాలనుకుంటేనే వస్తుంది. అంత అవసరం చాలా తక్కువ. ఇంత బెస్ట్ సర్జన్గా పేరు తీసుకొచ్చుకున్నారు కదా సార్. బాడీస్ నిజంగానే అట్లా మట్టిలో కలిసిపోతున్నప్పుడు, ఇన్ని బోన్స్ అట్లా ఊరికే వెళ్ళిపోతున్నప్పుడు దీని మీద ఎప్పుడైనా ఏదైనా చేయాలని అనిపించింది సార్? దాని మా నాన్నగారితో ఆయన ఫోటో అక్కడే ఉంది, సర్టిఫికేట్ అక్కడే ఉంది. మా నాన్నగారు మొన్నే చనిపోయారు ఈ ఇయర్ జనవరిలో. నేనేం చెప్పలేదు, ఆయన బాడీ మొత్తాన్ని ఎనాటమీ డిపార్ట్మెంట్కి డొనేట్ చేశారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి దహన సంస్కారాలు ఏం చేయలేదు మేము. ఆయన బాడీని శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసాం. ఎనాటమీ డిపార్ట్మెంట్లో 100 మంది స్టూడెంట్స్కి ఉపయోగపడింది బాడీ. అది సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చిందే కాలేజ్ వాళ్ళు. సో అది మొత్తం బాడీని దానం చేయడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫీట్స్. అది మా నాన్నగారు చేసి మా అందరికీ ఎంతో స్ఫూర్తిగా గర్వకారణం అయ్యాడు ఆయన. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో డెఫినెట్గా నేను కూడా రేపు నా బాడీ కూడా డొనేట్ చేద్దాం అనుకుంటాను. మొత్తం బాడీ మొత్తం ఉపయోగించచ్చు. మెడికల్ కాలేజీలో ఎనాటమీ అప్పుడు డిసెక్షన్కి బాడీస్ కావాలి, ఇప్పుడు కెడావర్స్ దొరకట్లా. సో ఇలాంటి డొనేట్ చేస్తే వస్తాయి. కాబట్టి దేహదానం అనేది చాలా అన్నింటిలో కంటే చాలా అత్యుత్తమైన దానం. అది ఇంతవరకు నేత్రదానం ఈ దానమే చూసాను సార్. అలాంటిది బాడీ దానం అని అంటే నిజంగానే ఎందుకు సార్ అలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఏం లేదు, నాన్నకి ఇప్పటి నుంచి ఆయనకి ఎక్కడో చదివినట్టున్నాడు, ఆయనకి ఆ స్ఫూర్తి. సో ఆయన చూసి మేము స్ఫూర్తి పొందుతాం. డాక్టర్ కావాలని ఎవరి స్ఫూర్తితో? నాకు చిన్నప్పటి నుంచి తెల్లకోట వేసుకోవాలని కోరుకుండేది. మా అమ్మ ఎంకరేజ్ చేసింది. సో అందుకని ఎంట్రన్స్లో 2 సార్లు 3 సార్లు సీట్లు రాపోయినా అప్పుడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 40,000 అనుకుంటా డొనేషన్. 40,000 కడితే సీట్ ఇచ్చేవాళ్ళు. ఆ 40,000 లేవు మా దగ్గర. సో మా అమ్మ చదువు నాన్న అంటే ఇంకా ఆమె కోసం అన్నట్టు చదివి. ఎట్లుండే సార్ ఆ టైంలో కుటుంబ నేపథ్యం? ఆ టైం చాలా మిడిల్ క్లాసు. మా ఫాదరు కాలేజీలో లెక్చరరు, బోల్డ్ అని అప్పులు ఉండేవి. సో వెరీ వెరీ మిడిల్ క్లాస్. నేను మెడికల్ కాలేజీ అయిపోయి మళ్ళీ పూనా వెళ్ళేదాకా నాకు స్కూటర్ కూడా లేదు, సైకిలే. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉండేది కదా. మరి ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అంటేనే అప్పుడు పెద్ద కాస్ట్లీ ఏం కాదు. ఎంబీబీఎస్ అప్పుడు మొత్తం కలిపి వచ్చేసిన ఫీజు 300 రూపాయలు ఎంతో. పుస్తకాలకు కొంచెం కాస్ట్ అయ్యేది తప్ప ఎంబీబీఎస్ అసలు అన్ఎఫోర్డబిలిటీ అనేది లేనే లేదు. మన ఇండియాలో గొప్పది, మన దేశం గొప్ప. చదువుకుంటానంటే ఎంబీబీఎస్ పేదవాడు కూడా చదువుకోవచ్చు సీట్ తెచ్చుకుంటే. అంత ట్యూషన్ ఫీజు అంత తక్కువ అనమాట, అంత సబ్సిడైజ్ చేసి. మరి ఈ రోజులలో ఎంబీబీఎస్ అంటే ఒక 2 కోట్లు పెడితే కానీ చదువుకోలేనంత కాస్ట్లీ సబ్జెక్ట్ అయిపోయింది. క్యాపిటేషన్ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పటికీ గవర్నమెంట్ సీట్లు చాలా తక్కువ. గవర్నమెంట్ ఒక డాక్టర్ మీద ఖర్చు పెట్టే దాంట్లో 100% కూడా ఫీజు తీసుకోవట్లేదు. అంత గొప్ప కంట్రీ ఇది డాక్టర్ విషయంలో. వాటిలో ఫారిన్ కంట్రీస్లో డాక్టర్ చదవాలంటే ఆడు మొత్తం ఇల్లు అమ్ముకోవాలి నాన్నవాళ్ళు. ఇక్కడ అదేం లేదు. మార్క్స్ తెచ్చుకుంటే ఈవెంట్ నువ్వుడే గవర్నమెంట్ కోటాలో
వెరీ వెరీ ఎఫర్ట్. ఎలా స్టార్ట్ అయింది సార్ మరి అప్పుడు జర్నీ? అప్పుడు జర్నీ ఉంది, మెడికల్ కాలేజీ రావటం, ఆ తర్వాత మెడిసిన్, తర్వాత పూనాలో ఎంఎస్ చేయడం, తర్వాత 10 ఏళ్ళు ఇంగ్లాండ్లో చదువుకోవటం, ఇంగ్లాండ్లో రావటం ఒక గొప్ప అదృష్టం. ఆ రోజుల్లో అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళడం అంటే మామూలు విషయం సార్. ఆ తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయడం అని ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నాదంటూ లేదు, దేవుడు అలా ముందుకు తోసుకెళ్తూ ఉన్నాడు, నేను పోతూ ఉన్నా. సూపర్ సార్, సూపర్. ఇంకా ముందుకు చాలా ఆరోగ్యంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. చాలా వరకు ఈ నీస్లో గుజ్జు అనేది ఉంటుంది. చాలాసార్లు దీని మీద మీరు ఆవేదనతో కూడా చాలా విషయాలు చెప్పడం కూడా జరిగింది. వన్స్ ఇది కరిగిపోయిన తర్వాత రీబిల్డ్ అవ్వదు అనేది ఖచ్చితంగా మీరు చెప్పారు. కానీ అవుతుంది అని చెప్పి కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి మార్కెట్లో, కొన్ని సర్జరీస్ కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మొచ్చు? నాకు తెలిసి నేను చదివిన సైన్స్లో, నాకున్న విజ్ఞాన పరిధిలో ఇంత మటుకు కార్టిలేజీ, అంత అరిగిపోయిన కార్టిలేజ్ మొత్తాన్ని మీటర్లు పెంచడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. ఉన్న కార్టిలేజీని కాపాడటానికి కొన్ని మందులు ఉన్నాయి. ఇప్పుడు నేను మొన్న ఇట్లా కార్టిలేజ్ పెరగడానికి లేదంటే కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు నన్ను శాపనార్థాలు పెట్టారు. నీకేం తెలుసు ఆయుర్వేదంలో ఉందని, ఉంటే చూపించమని చెప్పాను. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను నాట్ ఎట్ ఆల్, అసలు అవకాశం లేదు. నాకు 1% కూడా. ఇప్పుడు ఏదైనా ఒకటి, ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఎవిడెన్స్ బేస్డ్. ఇప్పుడు అలోపతి మిగతా ప్రాక్టీస్లో ఆయుర్వేద హోమియోపతి అన్నిటికంటే ముందు ఎందుకు వెళ్ళింది? ఎవిడెన్స్. ఇప్పుడు ఒకటి చెప్తే దాని ఎవిడెన్స్ చూపించి నలుగురికి చూపించి ఒక పేపర్ రాసి, రీసెర్చ్ పేపర్ రాస్తే అది పబ్లిష్ అయ్యి పియర్ గ్రూప్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు ఇది కరెక్ట్. అంతే కదా, ఏదైనా అంతే. కరెక్ట్. నేను ఇలా అనుకున్నాను, అలా జరుగుతుందని కుదరదు. ఈరోజు ఎవిడెన్స్ చూపించాలా. ఆ ఎవిడెన్స్ చూపించడానికి ఒక్క ఆయుర్వేదం కాదు, ఒక హోమియోపతిగా లేదు. నేను ఒక బాగా అరిగిపోయిన మోకాలు నీకు పంపిస్తా. మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ అనుకో, హోమియోపతి డాక్టర్ అనుకో, యునాని అనుకో, ఏవైనా అనుకో, నేను ఒక మొత్తం స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే ఎముక రాసుకుంటున్న జాయింట్ నీకు పంపిస్తాను. నువ్వు ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా ఇవ్వు, సంవత్సరం టైం ఇస్తా. నా దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కార్టిలేజ్ పెరిగిందని ఎంఆర్ స్కాన్లో చూపించి నాకు నిర్ధారణ చేయి, లేకపోతే ఆర్థ్రోస్కోపీ చూపించి నిర్ధారణ చేయి. అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతేగాని ఊరికి హరికథలు చెప్తే నేను ఒప్పుకోను. ఓ నాకు అక్కడ మూలికలు ఉన్నాయి, ఇక్కడ మూలికలు ఉన్నాయంటే నేను ఒప్పుకోను. నాకు ఎవిడెన్స్ కావాలి. ఇంజక్షన్ల మీద వాటి మీద నా కోపము, నా యుద్ధం అంతా ఏంటంటే స్టేజ్ 4 అంటే బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్లో కూడా ఇంజక్షన్లు చేసి వాళ్ళు కార్టిలేజ్ పుట్టించామని చెప్పటము అబద్ధం, అండ్ అసలు ఆ క్లెయిమ్ చేయడం అబద్ధం. ఎవరైనా సరే స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఇంజక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నమస్కారం పెట్టి, అమ్మ ఇది ఇంజక్షన్లు పనికిరావు, మీరు ఇంటికి వెళ్ళండి, చేత అయితే ఆపరేషన్ చేయించుకోండి, చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి అని చెప్పాలి. వాడి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటే ఎట్లా? అది మోసం, దగ, దోపిడీ అన్నీ ఒకటే. కాబట్టి ఎవిడెన్స్ లేకుండా మీరు ఏ రకమైన తిట్లైనా తిట్టండి, నేను పడతా. బట్ నాకు నిర్ధారణ చేసి చూపించండి, నేను